పని చేసి చేసి అలసిపోతే జర్రసేపు ఆరాం చేయాలి, కుదిరితే ఓ సెలవు తీసుకోవాలి. లేదు అసలుగా పనే నచ్చలేదు అనుకుంటే ఊకే పని బంద్ చేసుకొని ఇంకో పని చూసుకోవాలి. అది కాకుంటే ఇంట్లో కూర్చోవాలి. అంతేగాని పానాల మీదకి తెచ్చుకోవద్దు. కానీ గిట్ల కాదని ఓ కన్నా మరి పని చేసి నచ్చకనో లేకుంటే కంపెనీ వాళ్ళు హింస పెట్టిర్రో తెలియదు కానీ ఏకంగా ఎవ్వరు ఊహించని పని చేసిండు. మరి ఏం చేసిండు అనేది నేను చెప్పుడెందుకు గాని సీదా చూపిస్తా చూడుర్రి. గిడ ఎడమషేకి కట్టేసుకొని మెడకు సంచి తగిలించుకున్న అన్నం చూస్తుర్రు కదా, ఇక గీ అన్ననే పని చేసుడు ఇష్టం లేక ఏలుగోసేసుకుండు. ఇక అసలు ముచ్చట్లకు పోతే మయూర్ తరపరా అనే గీ అన్న గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్టణంలో ఉంటాడు. అయితే వాళ్ళ నాయనోళ్ళ దోస్తుకు ఓ బంగారు దుకాణం ఉందట. ఆ దోస్తుతో మాట్లాడి వాళ్ళ లెక్కలు బొక్కలు చూసే కంప్యూటర్ ఆపరేటర్ కొలువు పెట్టించిండట తండ్రి. అట్లనే నువ్వు వానికాడనే డ్యూటీ చేయాలి, నువ్వు చేయంగా మా ఇద్దరు నడుమ ఏ లొల్లులు పంచాదులు రావద్దని చెప్పిండట. అట్లా డ్యూటీకి ఎక్కిన కొత్తలో బానే చేసిండట గాని గీ నడుమనే టార్చర్ చాలైందట. ఏదో వంక పెట్టి ఏలెత్తి చూపిస్తున్నారట. అది మనసులో పెట్టుకొని అట వాళ్ళ నాయనకు చెప్పుకోలేక ఇటు ఇంటామెకు చెప్పుకోలేక లోపల లోపల మస్తు నారాజైండట. ఇక ఇట్లయితే కాదని ఓ దుకాణంలో కత్తి కొనుక్కొని వచ్చి ఎడమ చేతి ఏలు కోసేసుకుండు. తెగిపడ్డ గా ఏలును ఇంకా చాకును ఓ వర్కులేసి పారేసిండట. గట్ల కోసుకోగానే రక్తం బొల్ల బొల్ల కారి సొసొచ్చి అడ్డం పడ్డాడు. రిమ్మిచ్చుకున్నాక చూస్తే దాఖలా ఉన్నాడు. ఇక పోలీసోళ్ళు ఏమైందివా గిట్లెందుకు చేసినావు అని అంటే, సార్ నా మీద ఎవడో దాడికి పోయిండు అని చెప్తే పోలీసోళ్ళు అస్సలు నమ్మలేదట. దాంతోనే అసలు ముచ్చట చెప్పిండు. అదిన్న పోలీసోళ్ళు డాక్టర్లు ఊకే డ్యూటీ ఇష్టం లేకుండా ఉంటే స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చేది ఉండే గాని గిట్ల చేస్తారా వయా అని సొట్లు పెట్టిర్రట. అన్నట్లు అన్నకు 2 ఏళ్ల బుజ్జి కూడా ఉందట. కొలువుల 50,000 జీతం కూడా వస్తుందట. ఆయన గిట్లెందుకు చేసిండు, ఊకే పని బంద్ చేసి కొన్నొద్దులు ఇంట్లుండి వేరే చూసుకున్నా అయిపోవుగా అని ఇంటోళ్ళది ఓకేడుపు కాదు. కానీ గింతంత ముళ్ళు గుచ్చుకుంటేనే పానం వెళ్ళిపోతది. అసోంటిది ఏకంగా చేతి ఏలు కోసుకున్నాడంటే గీ ధైర్యము పని బంద్ చేసుట్లా ఉంటే గింత దాకా రాకపోవు అని అంటుర్రు గీ ముచ్చటిన్న పబ్లిక్.